ఒక నిమిషం పాటు మౌనంలో నేను చెప్పలేదు కదా. ఎప్పుడు చప్పట్లు కొడదామని ఎదురు చూస్తాము. మోస్ట్ ఇంపార్టెంట్ సాధనలో మనం ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ఉండాలి. మన లోపల ఆతృత ఏ విధంగా పెరుగుతుంది. 10 చెప్పడం స్టార్ట్ చేసిన వెంటనే 0 ఎప్పుడు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాం. 5 చెప్పడం స్టార్ట్ చేసిన వెంటనే 0 ఎప్పుడు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటాం. అరచేతుల్ని కళ్ళపై నుంచి తీసిన వెంటనే ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుద్దామని ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మనకి తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఆతృత, ఒక ఎక్స్పెక్టేషన్, ఒక సంథింగ్ జరుగుతుంది. కెమిస్ట్రీ. మనం ధ్యానం ఎందుకు చేస్తాం చెప్పండి? ఎవరైనా ఏది తెలిస్తే చెప్పండి. ఎందుకు చేస్తాం మనం ధ్యానం? బేసిక్గా మేడం, మానసిక ప్రశాంతత. ఓకే, ఎప్పుడు వస్తుంది మానసిక ప్రశాంతత? కూర్చొని చెప్పండి పర్లేదు. ఎప్పుడు వస్తుంది మానసిక ప్రశాంతత? ధ్యాన స్థితిలోకి వెళ్ళడం అంటే ఆలోచనలు గుడ్. సో ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు డి అయితే ఏ ఈక్వల్ టు డి. అంటే మనం ధ్యానం ఎందుకు చేస్తాం? ఆలోచనలు లేని స్థితి కోసం చేస్తాం. అంతేనా కాదు? ఓకే, మీరు ఇప్పుడు అందరూ ఏం చేయండి అని అంటే ఇట్లా తల పైకెత్తండి. అందరూ తల పైకెత్తి ఆ సీలింగ్ ని చూస్తూ ఉండండి. ఆ సీలింగ్ ని మాత్రమే చూడాలి. ఓకే, ఆ సీలింగ్ ని చూస్తున్నంతసేపు మీకు ఏదైనా ఆలోచనలు వచ్చాయి? రాలేదు. మరి ఆలోచనలు రాకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న సీలింగ్ ని చూస్తే సరిపోతుంది కదా. శ్వాసను గమనించడం ఎందుకు? ఏమండి అంటే నాకు సీలింగ్ ని చూస్తే ఆలోచనలు రానప్పుడు మరి ఈ గోలంతా ఎందుకు? శ్వాస ఎందుకు? దాన్ని ధ్యాస పెట్టడం ఎందుకు? అదేదో పట్టుకెళ్తే దాన్ని కూడడం ఎందుకు? మళ్ళీ దాన్ని పట్టుకొని లాక్కొని రావడం ఎందుకు? ఎందుకు చెప్తుంటారు పత్రిజీ శ్వాస మీద ధ్యాస పెట్టడం? అందరూ చెప్తారు శ్వాస మీద ధ్యాస అంటే చాలా సులువు. ఏముంది, నా శ్వాస మీద నేను ధ్యాస పెట్టడమే కదా. ఆ ధ్యాస పెట్టడం మొదలు పెట్టినప్పుడు తెలుస్తుంది ధ్యాస పెట్టడం ఎంత కష్టమో. ఓషో ఒక చోట చెప్తాడు, నేను 118 రకాల ధ్యాన సాధన పద్ధతుల్ని అందరికి అందించడం జరిగింది. కానీ అందులో అత్యంత క్లిష్టమైనది ఏంటంటే ఆనాపానసతి అని చెప్తాడు ఓషో.
అత్యంత కష్టమైంది ఆనాపానసతి సాధన. ఈ ఆనాపానసతి సాధన ఎవరు కూడా గురువు పర్యవేక్షణ లేకుండా చేయరాదంటాడు ఓషో. గురువు పర్యవేక్షణలో మాత్రమే ఆనాపానసతి అనే సాధన జరగాలి అని చెప్తాడు ఓషో. మరి పత్రిజీకి ఆ విషయం తెలీదా? ఓషో ఈజ్ మై బ్రదర్ అంటారు పత్రిజీ. మరి ఎందుకు ఆనాపానసతి ఏకైక సాధన అని చెప్పారు? దీనిలో ఇక్కడ చిన్న ఒక మ్యాజిక్ చేశారు పత్రిజీ. ఎక్కడైతే ఓషో చెప్పాడో ఆ ఆనాపానసతి ఒక గురువు పర్యవేక్షణ లేకుండా జరగకూడదు అని చెప్తారో, ఇక్కడ పత్రిజీ చేసినటువంటి చమత్కారం ఏంటంటే, ఏ గురువు నీతో పాటు 24 గంటలు ఉండడు. అందుకే 24 గంటలు నీతో పాటు ఉండేది ఏంటి? నీ శ్వాస. అందుకే నీ శ్వాసని గురువుని చేసేశారు. అందుకే పత్రిజీ ఏమన్నారు? నీ శ్వాసే నీ గురువు. అంటే నీవు నీ యొక్క గురువు పర్యవేక్షణలో నీ సాధన జరగాలి. ఎవరి పర్యవేక్షణలో జరగాలి? గురువు పర్యవేక్షణలో జరగాలి. ఒకటి ఆలోచించండి, మనం గురువు దగ్గరికి ఎలా వెళ్తాం? ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు దగ్గరికి ఎలా వెళ్తాం మనం వెళ్ళేటప్పుడు? భక్తితో, వినయంతో, శ్రద్ధతో ఆ గురువుకి ఫలము ఇంకేవో కానుకలు తీసుకొని ఎలా వెళ్తాం? ఇవ్వడానికి వెళ్తాం. మనం ఎలా వెళ్తాం? ఇవ్వడానికి వెళ్తాం. భక్తితో, శ్రద్ధతో, వినయంతో మనం వెళ్ళేటప్పటికి ఆ గురువు కళ్ళు మూసుకుని ఉంటాడు. ఆ గురువు కళ్ళు తెరిచేదాకా ఎదురు చూస్తాం. కొందరు దొంగ భక్తులు ఉంటారు, నేను తొందరగా వెళ్ళిపోవాలి, కొంచెం గురువుని కళ్ళు తెరమని చెప్పవా అనేవాళ్ళు. లేదా ఎప్పుడు తెలుస్తాడో తెలుసుకొని అంత లోపల వేరే పని చేసుకుని మళ్ళీ వచ్చేవారు ఉంటారు. వాళ్ళు కాదు, ఎదురు చూస్తారు ఆ గురువు కళ్ళు తెరిచేదాకా. భక్తితో, శ్రద్ధతో, వినయంతో ఎదురు చూస్తారు. ఎదురు చూసిన తర్వాత అప్పుడు ఆ గురువు కళ్ళు తెరుస్తాడు. మనం తెచ్చినటువంటి కానుకల్ని సమర్పించుకుంటాం గురువుకి. అప్పుడు ఆ గురువు ఏం చేస్తాడు? మనం తెచ్చిన దాంట్లో నుంచే ఆ పండు తీసి మనకిస్తాడు. దాన్ని మహాప్రసాదంగా కళ్ళకద్దుకుని మనం తెచ్చుకుంటాం. మరి అలానే ఈ శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? వినయంగా, భక్తితో, శ్రద్ధతో, అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి ఈ శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ వెయిట్ చేసిన తర్వాత, మనం సాధన చేసిన తర్వాత ఈ శ్వాస అనే గురువు ఏం చేస్తాడు? మనకి ఎట్లనైతే అక్కడ ఆ గురువు ఫలాన్ని ఇచ్చాడో, ఇక్కడ ఈ శ్వాస అనే గురువు మనకి ఫలాన్ని ఇస్తాడు. అదే ఫలం అయి ఉంటుంది, జ్ఞాన ఫలము ఇస్తాడు ఈ శ్వాస అనే గురువు. అందుకు మనము శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి. శ్వాసను దేవుడు చేసి ఉండొచ్చుగా. అన్నమయ్య చెప్తాడు, కాయపుత్రుల్లో గని ఉన్నది, ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు అంటాడు. అన్నమయ్య ఏం చెప్పాడు? ఊపిరిలో దేవుడు ఉన్నాడని చెప్పాడు, కానీ గురువు అని చెప్పలేదు. మరి పత్రిజీ న్యాచురల్గా నీ ఊపిరిని దేవుడు అని చెప్పొచ్చుగా. గురువు ఎందుకు చేశాడు? ఇదిగో ఇది కారణం గురువు అని చెప్పడానికి. సో గురువు దగ్గరికి ఎంత వినయంగా వెళ్తామో మనము మన శ్వాస దగ్గరికి అంతే వినయంగా వెళ్ళాలి.
ఎంత శ్రద్ధతో వెళ్తామో అంతే శ్రద్ధతో శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళాలి. మన శ్రద్ధ గురువు దగ్గర ఉండడం పైన ఉండాలి, కానీ ఆ గురువు ఇచ్చే ఫలం పైన కాదు. ఆ బుట్టలో మామిడి పండు ఉంటుంది, యాపిల్ ఉంటుంది, గ్రేప్స్ ఉంటాయి, దానిమ్మ ఉంటుంది, ఇంకేవో ఉంటాయి. గురువు ఏం చేస్తాడు? యాపిల్ పండు తీసి నీకు ఇస్తాడు. కానీ అదే నాకు యాపిల్ పండు అంటే ఇష్టం లేదండి, నాకు మ్యాంగో అంటే ఇష్టం, అది ఏంటని అడుగుతామా? అడగాలి కదా. అడుగుతామా? అడగము. మరి భౌతికంగా కనపడే గురువు పట్లనే ఎంత శ్రద్ధగా ఉంటే మన జీవితానికి ప్రాణాధారమైనటువంటి ఈ శ్వాస అనే గురువు దగ్గర మనం ఇంకెంత శ్రద్ధగా ఉండాలి. ఇక్కడ శ్వాస అనే గురువు యాపిల్ ఇస్తే మనం మ్యాంగో అడుగుతున్నాం, మ్యాంగో ఇస్తే దానిమ్మ అడుగుతున్నాం, దానిమ్మ ఇస్తే జామ అడుగుతున్నాం, జామ ఇస్తే బనానా అడుగుతున్నాం. ఇచ్చిన దాన్ని స్వీకరించడం లేదు. అక్కడ వస్తుంది గోల్, అక్కడ స్టార్ట్ అవుతాయి సంకల్పాలు, ఇక్కడ స్టార్ట్ అవుతాయి. పత్రిక ఏం చెప్తారు? అంగీకరించండి. యాక్సెప్టెన్సీ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సోల్. ఆత్మ యొక్క ఉన్నత స్థితి అంగీకరించడమే. జరుగుతున్న ప్రతి దానిని అంగీకరించండి. కానీ మనం అంగీకరించము, తిరస్కరిస్తూ ఉన్నాం. మనం ప్రతి దానిని తిరస్కరిస్తూ ఉన్నాం. ఒక మాస్టర్ ఒక ఎగ్జాంపుల్ నాకు చెప్పాడు ఒకసారి. అతను రోడ్ దాటాలి, ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి రావాలి. వర్షం స్టార్ట్ అయిందంట. అయితే ఈ మాస్టర్ అనుకున్నాడంట, ఈ వర్షం ఆగిపోవాలి, నేను రోడ్డు దాటేంత వరకు అనుకున్నాడంట. సో వర్షం ఆగిపోయిందంట, రోడ్డు దాటాడు, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందంట. సో నాకు అర్థం కాలేదు, ఎందుకలా మీరు వర్షం ఆగిపోవాలని కోరుకున్నారు? అంటే ప్రకృతిలో సహజంగా జరుగుతున్న దాన్ని మీరు తిరస్కరిస్తున్నారు. మీరు తడవకుండా ఉండడం కోసం వర్షం ఆగిపోవాలా? వర్షం ఆగిపోయింది, సో వాట్? యు ఆర్ నాట్ ఎ మాస్టర్. నువ్వు సాధకునివి కాదు. ఒక చిన్న పిల్లల్ని చూడండి, వర్షం పడుతుంటే వాళ్ళు ఎలా ఉంటారు? ఇలా చేతులు ఇలా చాపుతారు వర్షం పడుతుంటే. కానీ మన చేతులు ఎలా ఉంటాయి? ఇగో ఇలా. అందుకే జీసస్ క్రైస్ట్ చెప్పింది అది, until and unless you become a child, you cannot enter into the kingdom of God. నువ్వు పిల్లవాడిగా మారినంత మట్టుకి నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. పిల్లవాడంటే ఇప్పుడు పెద్దలు కూడా షార్ట్లు వేసుకొని తిరుగుతున్నారు, అది పిల్లవాళ్ళలాగా ఉండడం కాదు, షడ్డీ వేసుకొని తిరగడం కాదు, పిల్లవాళ్ళలాగా ఆ స్థితిలో జీవించడం అది లేదు మనకి. ఇది వింటూ అందరు చప్పట్లు కొడతారు, ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు ప్రకృతిని తిరగలేదు, ఎందుకు అంగీకరించట్లేదు? తడిచిపో, ఏమవుతుంది? ఏమవుతుంది తడిచిపోతే? వర్షం వద్దా మనకి? మరి ఎందుకు అంగీకరించట్లేదు? మనం మన జీవితంలో జరుగుతున్న సంఘటనలనే అంగీకరించడం లేదు. పత్రిక చెప్పారు కదా, మానవ యందు సమర్థ స్థితిలో ఉండాలి అని. ఉండదమ్మా, వాళ్ళు కూర్చుంటారు, డిస్టర్బ్ చేయకండి, ఎక్కడ చూడండి అక్కడ కూర్చోండి. సమస్థితిలో ఉండాలని చెప్పారు కదా. మరి ఎందుకు మనము చేరుకోలేకపోతున్నాం ఆ సమస్థితికి? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిత్ మా వేత్తి తత్వత.
అంటే వేలాది మందిలో ఒక్కడు నన్ను చేరుకోవడానికి సాధన మొదలు పెడితే, అలా సాధన మొదలు పెట్టినటువంటి వేలాది మంది యోగులలో ఒక్కడు మాత్రమే నన్ను చేరుకుంటాడు అని చెప్తాడు కృష్ణుడు. అంటే 10,000 ఇంటూ 10,000 లెక్కేయండి, 1,00,00,000 మంది దాదాపు. అంతేనా? నాకు లెక్కలు సరిగా రావు. 1,00,00,000 మంది అవుతారా? 10 crores. అంటే 10 crores లో ఒక్కడు కృష్ణుని చేరాలని సాధన స్టార్ట్ చేస్తే ఒక్కడే చేరుతాడు. అంటే రేషియో ఎంత ఉంది చూడండి, 0.00000001%. మరి మనం ఎక్కడ ఉన్నాము? ఒకసారి ఒక రాజ్యంలో రాజు ఉంటాడు అన్నమాట. రాజ్యానికి రాజు ఉంటాడుగా. ఆ రాజు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు, ఎవరికి ఏ కష్టం రానివ్వడు, అందరూ ఆనందంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందరూ సంపదలతో ఉంటారు. ఆ రాజు ఎంత గొప్పవాడంటే ఇంకొక వచ్చే 1000 సంవత్సరాల వరకు కూడా మాకు ఇతరే రాజు ఉండాలి అని కోరుకునేంత గొప్పవాడు ఆ రాజు. అంటే పరమాత్ముడు ఈ రాజు యొక్క ఆ పాలనకి మెచ్చి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, రాజా నీ పాలన చూసి నేను ఎంతో సంతోషించాను, నీకు ఏదైనా వరం ఇద్దామని అనుకుంటున్నాను, ఏం కావాలో అడుగు అంటాడు. అప్పుడు రాజు అంటాడు, నాకేమీ కోరికలు లేవు, నేను దాంతో చాలా ఆనందంగా ఉన్నాను, నాకేమీ కోరికలు లేవు పరమాత్మ, నువ్వు ఏది ఇచ్చినా నాకు అది ప్రసాదం, నేను ఏది అడగను నిన్ను అంటాడు. అయ్యా బాబోయ్, నీ కోరిక తీర్చడానికి అంత దూరం నుంచి వచ్చినయ్యా, ఒక కోరిక ఏదైనా కోరుకో, నీకు తీర్చాలని ఉంది, నీ కోరిక తీర్చాలని ఉంది నాకు అని అంటాడు. అయితే అప్పుడు రాజు అంటాడు, మీరు ఇంత బలవంత పెడుతున్నారు కాబట్టి ఒక కోరిక కోరుతాను మిమ్మల్ని అంటే, సరే అడుగు అంటాడు. మీరు ఏ విధంగానైతే నాకు దర్శనం ఇచ్చారో నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ దర్శనం ఇవ్వండి అంటాడు. అప్పుడు భగవంతుడు ఆశ్చర్యపోతాడు, అదేంటి ప్రజలందరికీ దర్శనం ఇవ్వడం ఏంటి, నువ్వు ఏదైనా వేరే కోరిక కోరుకో, ప్రజలందరికీ దర్శనం ఇవ్వడం కుదరదు అంటాడు. లేదు లేదు, నాకు వేరే కోరికలు ఏమీ లేవు, నువ్వు నా ప్రజలందరికీ దర్శనం ఇవ్వు, అదొక్కటే నా కోరిక అంటాడు. భగవంతుడు ఇచ్చిన మాట తప్పలేడు, కోరిక కోరుతానన్నాడు. ఆ కోరిక అతని కోసం కాదు, ప్రజలందరి కోసం గొప్ప కోరికనే. సరే, నువ్వు అన్నట్టుగా నీ రాజ్యంలో ప్రజలందరికీ నేను దర్శనం ఇస్తాను, రేపు ఉదయమే 10 గంటలకి నేను అక్కడ కొండపైన ఉంటాను, అందరు కొండపైకి వచ్చేయండి అంటారు. రాజ్యంలో చాటింపు వేసేస్తారు, కొండపైకి వస్తే భగవంతుడు దర్శనం ఇస్తాడు. సరే, ప్రజలందరూ సంతోషిస్తారు, అబ్బో రాజు మాకు ఈ భోగాలు ఇచ్చింది కాకుండా ఆ దైవ దర్శనం కూడా చేయిస్తున్నాడా, ఇంకేంటి చాలా సంతోషం అని చెప్పి ప్రజలందరూ వెళ్తూ ఉంటారు. ముందు రాజు, మంత్రి, తర్వాత రాజుగారి భార్య, మహారాణి, దాని వెనుక సైనికులు, సైన్యాధిపతి, దాని తర్వాత ప్రజలందరూ ఆ కొండ దగ్గరికి బయలుదేరుతారన్నమాట. అందరూ ఆనందంగా వెళ్తుంటారు. ఒక దూరం వెళ్ళిన తర్వాత పక్కన ఒక రాగి కొండ కనబడుతుంది. రాగి కొండ కనబడగానే సగం మంది జనాలు మాయమైపోతారు, అందరు రాగి కొండ దగ్గరికి వెళ్ళిపోతారు. రాజు వెనక్కి తిరిగి చూసరికి తగ్గిపోయారు జనాలు, ఎటువైనా వీళ్ళంతా అనంటే, మహారాజా ప్రజలంతా మూర్ఖులు, వాళ్ళకి ఆ పరమాత్మని విలువ తెలియదు, అందుకే రాయి కొండ మీద ఆశపడి వెళ్ళిపోయారు
ఓ ఫోన్లే ఉన్నోళ్ళంతా చాలా గొప్పోళ్ళు కదా అంటూ మళ్ళీ పెద్ద ముందుకెళ్తారు. ముందుకెళ్ళిన తర్వాత వెండికొండ కనబడుతుంది. వెండికొండ కనబడగానే సైన్యాధ్యక్షుడు సైనికులు జంపు చూసరికి ఎవరు ఉండరు. ఏంటి మంత్రి వీళ్ళంతా ఇలా ఉన్నారు ఏంటంటే, అంతే మహారాజా వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి పరమాత్మను విలువ తెలియదు వాళ్ళకి, అందుకే ఆ వెండికొండ కనబడితే మాయమైపోయారు. అబ్బా నువ్వు గొప్పోడు అయ్యా, నువ్వు ఉన్నావు. ఏ లేదు మహారాజా, నేను అట్లాంటిది ఏం లేదు, నాకు పరమాత్మ దర్శనం కావాలి నాకు. సరే కొద్దిగా ముందుకు వెళ్తారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత బంగారం కొండ కనపడుతుంది. బంగారం కొండ కనపడగానే మంత్రి జంప్. అప్పుడు రానుకుంటాడు, ఇప్పటిదాకా గొప్ప పలుకులు పలికిండు కదా, చిలుక పలుకులు పలికిండు, ఏడి మంత్రి అంటే, అంతే మహారాజా, కామన్ గా మనిషి మనస్తత్వం అంతే ఉంటది, మరి నువ్వు ఏంటి అంటాడు. ఏ లేదు మహారాజా, నేను మీ యొక్క రాణిని, నేను మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎలా పోతాను, నేను మీ యొక్క ఏమంటారు నీడ లాంటి దాన్ని, నేను 7 జన్మలు మిమ్మల్నే భర్తగా ఎంచుకున్న దాన్ని, మిమ్మల్ని వదిలిపెట్టి ఎట్లా పోతా అంటే, అమ్మ థ్యాంక్ యూ మహారాణి, నువ్వన్నా ఉన్నావు నాతోటి కనీసం, చాలా సంతోషం అని వెళ్తూ ఉంటారు. కొద్ది దూరం పోయిన తర్వాత వజ్రాల కొండ కనబడుతుంది. మహారాణి గాయమైపోయింది. సో రాజు చేసేది ఏం లేక భగవంతుడి దగ్గరికి వెళ్తారు. భగవంతుడు అంటారు నవ్వి, ఏరయ్యా నీ ప్రజలంటివి, నీ సైన్యాలంటివి, నీ మంత్రి అంటివి, వాళ్ళందరికీ నేను దర్శనం ఇవ్వాలి అని అంటే ఏది వాళ్ళంతా అంటే, అప్పుడు మహారాజు చెప్తారన్నమాట, పరమాత్మ ఇది సామాన్యమైన విషయం కాదు అని నాకు అర్థమైంది. అలా చేయాలంటే, నీ దర్శనం కావాలంటే ఎంతో అర్హత పొంది ఉండాలి. ఆ అర్హత ఉన్నా కూడా నేను అర్హత వల్ల కలిగించాను చూడడానికి వాళ్ళకి అర్హత వచ్చేసింది. కానీ ఈ మార్గ మధ్యంలో ఎదురయ్యే ఈ యొక్క ఆశలు, కోరికలు, మోహాలు, వీటన్నిటి వల్ల వాళ్ళ దగ్గరికి రాలేకపోయారు. మనుష్యానాం సహస్రేషు, వేలాది మందిలో ఒకరు నన్ను చేరడానికి సాధన మొదలు పెడితే, అలా చేరినటువంటి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే నన్ను చేరుతాడు. చూసారా? ఎప్పుడైతే మనం సాధన పట్ల చిత్తశుద్ధితో ఉంటాము, అప్పుడు మాత్రమే ఆత్మసిద్ధి కలుగుతుంది, లేకపోతే లేదు. చిత్తశుద్ధి ఉన్నవారు ఎప్పుడు కళ్ళు తెరవాలా అని చూడరు. చిత్తశుద్ధి ఉన్నవారు ఎప్పుడు ఆ కళ్ళపై నుంచి అరచేతులు తీయాలా అని చూడరు. మీ లోపల మీకు తెలియకుండానే మీ బ్యాక్ ఎండ్ లో అది జరుగుతుంది, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇక్కడ కేవలం మిమ్మల్ని గోడ చూడమని అన్నప్పుడు మీ ఆలోచనలు శూన్యం కాలేదు. మీరు అనుకున్నారు ఆలోచనలు లేవు అని, కానీ ఆలోచనలు కేవలం ఒక ఫ్రీజ్ అయ్యాయి అంతే. కేవలం ఒక ఫ్రీజింగ్ జోన్లోకి వెళ్ళాయి ఆలోచనలు అంతే. కానీ మీ బ్యాక్గ్రౌండ్ లో ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి, దాన్ని మీరు చూడలేకపోయారు. మీరంతే. కానీ వెనక ఆలోచనల బ్యాక్గ్రౌండ్ లో ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఇక్కడ మీకు ఆనాపానసతి అనేది తన పని చేస్తుంది. ఆనాపానసతి అంటే మీ ఆలోచనలు శూన్యం చేయడం కాదు, సరికాని ఆలోచనలని తొలగించడం చేస్తుంది ఆనాపానసతి. ఆలోచనలు శూన్యం అవడం అనేది ఎప్పటికీ లేదు, ఎప్పుడు శూన్యం కావు.
కానీ సరికాని ఆలోచనల స్థితి నుంచి సరైన ఆలోచనల స్థితిలోకి వెళ్తారు. ఆలోచన లేదు, మీరు ఏమి చెయ్యలేరు. మీరు ఆలోచన మీకు శత్రువా చెప్పండి? ఎందుకు దాన్ని లేకుండా చేద్దాం అనుకుంటున్నారు? ఆలోచన మీకు శత్రువా? చెప్పండి, నాకు చెప్పండి. మీ ఆలోచన మీకు శత్రువా? మరి ఎందుకు దాన్ని శూన్యం చేయాలనుకుంటున్నారు? ఎందుకు దాన్ని శూన్యం చేయాలనుకుంటున్నారు? మీకు మీ ఆలోచన కనుక లేకపోతే అసలు మీరు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళే కాదు. మీ మనసు కనుక ఇక్కడికి రమ్మని మీకు చెప్పకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళ? చెప్పండి. ఏం మేడం, అవునా కాదా? మరి మనసు మనకు శత్రువా చెప్పండి? ఎందుకు మనం మనసును శత్రువులాగా చూస్తున్నాం? ఎప్పుడైతే మనం మనసును శత్రువులాగా చూస్తున్నామో దాంతో యుద్ధం చేస్తున్నాం. మనం ఒక శత్రువుతో మనం ఏం చేస్తాం? యుద్ధమే చేస్తాం కదా. ఇంకేమైనా చేస్తామా? కలిసి భోంచేస్తామా శత్రువుతోటి? చేయం. ఏం చేస్తాం? యుద్ధం చేస్తాం. సో మనము మన మనసుతో మనకు తెలియకుండానే యుద్ధం చేస్తున్నాం. మనం యుద్ధం చేస్తున్నటువంటి ఆ స్థితిలో మీ శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? నిరంతరంగా మీరు యుద్ధం చేస్తుంటే మీ శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్. మీరు తీసుకునేటటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి ఖర్చు ఎక్కువగా ఉంది, ఆదాయం తక్కువగా ఉంది. మనం అక్కడ యుద్ధం చేస్తున్నాం, మనసును ఒక శత్రువులాగా చూస్తున్నాము. అందుకే దాన్ని నిర్మూలించాలి, దాన్ని ఖండించాలి, దాన్ని నాశనం చేయాలి. ఇక్కడ ఆనాపానసతి ఏం చేస్తుందంటే ఈ మనసుని సరియైన నియంత్రణలో పెడుతుంది. అందుకే పత్రిజీ ఏం చెప్తారంటే, ఒకసారి పత్రిజీకి అడుగుతారు, సార్ మీరు ధ్యానం ద్వారా ఎక్కువగా లాభం ఏది పొందారు అని. ఎక్కువ లాభము ఎక్కడ పొందారు, ఏ లాభం పొందారు ఎక్కువగా అని అడిగితే పత్రిజీ ఏం చెప్తారనంటే, నాకు కామన్ సెన్స్ పెరిగింది. కామన్ సెన్స్ అంటే యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము. యుక్తమైంది అయుక్తమైంది ఇది ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే తెలీదు యుక్తమైందేదో అయుక్తమైందేదో. ఒకరు మాట్లాడుతుంటే మన మధ్యలో దూరతాం, అది యుక్తమైందా అయుక్తమైందా? అలా దూరితే పత్రిక ఏం చేస్తారు? చెంపలు వాళ్ళు దూరతారు. సో అక్కడ దీని అర్థం ఏంటి? మనకి కామన్ సెన్స్ ఇంకా పెరగలేదు. ఇక్కడ మనం అందరిని దేవుళ్ళలాగా చూడమని చెప్తాం, కానీ మీ ఇంటికి ముందుకి ఒక బిచ్చగాడు వస్తే ఏం చేస్తాం? రాత్రి వండింది మిగిలిపోయింది పెడతాం. పెట్టేసి అమ్మయ్య ఇవాళ ఒక పెద్ద పుణ్యం చేసేసిన నేను, ఇక నాకు దేవుడు ఏమన్నా వరాలు ఇస్తారేమో అని జోలే పట్టుకొని రెడీ ఉంటాం. అక్కడ యుక్తం ఏంటి తెలుసా? మనం తినగలిగే ఆహారం ఎదుటి వారికి పెట్టడం. మనము తినగలిగే ఆహారమే ఎదుటి వారికి పెట్టడం. ధ్యానం ద్వారా ఈ కామన్ సెన్స్ పెరుగుతుంది. నీవు తినంది అతన్ని కనీసం మనిషి లెక్క చూడు, దేవులాగా దూరం. అంటే విషయాన్ని మనము ఒక మనిషిలాగా చూడలేకపోతున్నాం. ఇక అతనిలో దేవుడిని ఎక్కడ చూస్తామండి మనం? కోడిలో మేకలో కాదు, మనిషిలో కూడా దేవుడు ఉన్నాడండి బాబు, దాన్ని మర్చిపోతున్నాం మనం. మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు, కోడిలో మేకలో కాదు. మనిషిని కూడా హింసించొద్దు.
కానీ మనం ఏం చేస్తుంటాం? సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటాం. ధ్యానం చేస్తే ఈ కామన్ సెన్స్ అనేది పెరుగుతుంది. మరి కామన్ సెన్స్ కామన్ గా ఎందుకు లేదు అందరికీ? కామన్ సెన్స్ అంటే ఏంటి? అందరికీ కామన్ గా ఉండాల్సినటువంటిది. ఏం మేడం? మరి ఆ కామన్ సెన్స్ ఎందుకు లేదు? ఎందుకంటే వీడు అన్కామన్ గా జీవిస్తున్నాడు. కామన్ సెన్స్ అంటే సహజంగా అందరికీ ఉండవలసింది. కానీ అందరికీ లేదు అంటే అన్కామన్ గా జీవిస్తున్నాం, మనం కామన్ గా జీవించట్లేదు. ధ్యానంతో ఏమనుకుంటున్నాం? ఓ, నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి చాలా గొప్పవాణ్ణి. నువ్వు ధ్యానం చేయలేదు కాబట్టి నువ్వు తక్కువవాడు. నేను శాకాహారిగా ఉన్నాను కాబట్టి నేను గొప్పవాణ్ణి. నువ్వు మాంసాహారివా? నువ్వు తప్పు. వ్యతిరేకిస్తున్నాము. అక్కడ ఉన్న దేవుడేగా. ఆ దేవుడికి దేవుడు అని తెలీదు. పోనీ నీకు దేవుడు అని తెలిసింది, నువ్వు అతను ఎందుకు దేవుడిలాగా చూడలేకపోతున్నావు? కుక్క మాంసం తినేవాడైనా పండితుడైనా కూడా సమదృష్టితో చూడాలి అని చెప్పాడు కృష్ణుడు. మరి ఇంకేం నేర్చుకోవాలి? మనం ఆలోచించండి ఒకసారి. నేను చెప్పింది ఏది నమ్మొద్దండి, మీరు ఆలోచించుకోండి. నాదేముంది, నేను చెప్తాను, వెళ్ళిపోతాను. కానీ మీ జీవితం మీ చేతులలో ఉంది. మీరు మానవ స్థితి నుంచి ఆ దైవ స్థితికి చేరుకోవాలా, లేదా ఇక్కడే పడి ఇంకా ఏం పర్లేదు, ఇంకొన్ని జన్మలు ఉన్నాయిలేండి, తొందర ఏం లేదు. ఇక్కడ అంటే ఆచరణలో ఎక్కడుంది? ఆచరణ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆచరణ, అంగీకారం, ఈ రెండు. అంగీకరిస్తే ఆచరిస్తాము, ఆచరిస్తే అంగీకరిస్తాము. అది కాదు మనం తెలుసుకోవాల్సింది. మన మనసు మనకి మిత్రుడు. అది ఎప్పుడు శత్రువు అవుతుంది అని అంటే, దాన్ని పిచ్చి పిచ్చిగా ఎటు పడతాడు పరిగెత్తనిస్తే అప్పుడు అది శత్రువు అవుతుంది. ఇప్పుడు ఒక నది ఉందండి, నది పిచ్చి పట్టినట్టు పరిగెత్తితే ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. కానీ అది ఎప్పుడు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటే కనుక అది ఏదో ఒక రోజు సాగరాన్ని చేరుకుంటుంది. కానీ సాగరాన్ని చేరుకుంటుంది అనే విషయము ఇక్కడ ప్రవహిస్తున్న నదికి తెలియదు. తెలుసా? తెలియదు. కానీ తను ఏం చేస్తుంది? కంటిన్యూస్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. రాళ్ళు వచ్చినా, రప్పలు వచ్చినా, చెట్లు వచ్చినా, ఏం వచ్చినా కూడా వెళ్తూనే ఉంటుంది. కానీ మనము కొన్ని చిన్న కష్టాలు, చిన్న ఇబ్బందులు వచ్చేసరికి మనని మనము కోల్పోతున్నాం. బాధకరండి భోజనాలు. సో ఇది సత్యనారాయణ కథ. సత్యాన్ని ఆచరించే నారాయణుడి కథ, సత్యాన్ని బోధించే నారాయణుడి కథ, సత్యాన్ని తెలుసుకున్నటువంటి సత్యనారాయణుడి కథ. సో సత్యనారాయణ కథని మనం మళ్ళీ తెలుసుకుందాం.